మనము సంఘ ప్రార్థనలోనికి ప్రవేశించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొకసారి మేము ఆన్లైన్లో సంఘ ప్రార్థన కొరకు కలుసుకోవడానికి మీరు చేస్తున్న సహాయంకై మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు, మా కొరకు ఈ లోకానికి వచ్చారు, కల్వరి శిలువ మీద మాకు బదులుగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. మీరు కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా మాకిచ్చిన పాప క్షమాపణకై నిత్య జీవ వరంకే వందనాలు చెల్లిస్తున్నాము. మమ్మల్ని మీ కుమారులుగా అంగీకరించినందుకు వందనాలు. మమ్మల్ని రాజులుగాను అనేకుల కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ జత పని వారిగా, తోడి పని వారిగా, రాయబారులుగా, సాక్షులుగా ఈ లోకంలో ఉంచుకున్నందుకు కూడా మీకు ఎంతో వందనాలు. జీవగల మా తండ్రి, మాకిచ్చిన సంఘములన్నిటికీ వందనాలు. బోయినపల్లి, బేగంపేట, బాలంరాయిలోను తండ్రి లేవనెత్తిన సాక్ష్యములకే వందనాలు. షామీర్పేట, పొన్నాల్లో కూడా మీరు కొంతమంది విశ్వాసం ఉంచుకున్నందుకు వందనాలు. జీవగల మా తండ్రి, ప్రభా, ఈ రాత్రి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. విశ్వాసం ద్వారా మీ అమూల్య రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటున్నాము. మీరు మమ్మల్ని మీ రక్తంతో కడగండి. పరిశుద్ధమైన చేతులెత్తి పరిశుద్ధమైన హృదయంతో మేము ప్రార్థించినట్లుగా ప్రార్థన ఆత్మను మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పాడే పాటను ఆశీర్వదించండి, నీ వాక్యమును ఆశీర్వదించండి. ప్రార్థనా సమయం కూడా మాకు ఆశీర్వాదకరంగా కొలిపేదిగా ఉంచండి. అడుగుడి మీకు ఇవ్వడం చెప్పారు, వెదుకుడి మీకు దొరుకునన్నారు, తట్టుడి మీకు తీయమని చెప్పారు. అడుగుచుండగా దయచేయండి, వెదుగుచుండగా కనుగొనగందుకు సహాయం చేయండి, తట్టుచుండగా మీ పరలోకపు తలుపులు తెరవండి. ప్రభువా, మరి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు. ఇద్దరు ఏకీభవించి వీటిని బంధిస్తే పరలోకమందు బంధించబడిన, వేటి విప్పుతారులో భూలోకంలో పరలోకమంది ఇప్పబడినని కూడా చెప్పారు. నీతిమంతుల ప్రార్థన వైపు నా చెవులెక్కి ఉన్నానని చెప్పారు తండ్రి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని చెప్పారు. ఇవన్నీ కూడా తండ్రి మేము గుర్తు చేసుకొని ప్రార్థనలోకి వస్తున్నాం తండ్రి. విసుగకుండా, ఎడతెగకుండా నిత్యము తండ్రి భారముతో, విశ్వాసముతో, పట్టుదలతో, ఆసక్తితో ప్రార్థన చేయుటకు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడెక్కడైతే కుటుంబాలతో తండ్రి ఆన్లైన్లో సంఘ ప్రార్థనలో వారు చేరుతున్నారో వారితో మీరు ఉండండి. దేవుని యొక్క సన్నిధిని యొక్క గమనం వారు కలిగి ఉన్నట్టుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. భయభక్తులతో కూర్చోవడానికి, భయభక్తులతో ఈ కార్యక్రమంలో పాల్పొందుటకు మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అన్డిస్టర్బ్డ్ టైం మాకు అనుగ్రహించండి. వాక్యమిచ్చే దాసుని కూడా మీరు అభిషేకించి వాడుకోండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన, బలమైన, శక్తిగల నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మనం ఒక పాట పాడుకుందాం. 546వ పాట, 546. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. మొదటి 4 చరణాలే పాడుకుందాం. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. 546, 1 to 4 స్టాంజెస్. గ్రాహ్యము కాని గొప్ప సంగతులు మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపున్. నీతిమంతుల
సతతము ఆనందమొంద అడుగుడి దొరుకున్ సతతము ఆనందమొంద అడుగుడి దొరకున్ నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము యెహోవా కొరకు ఎదురు చూచి పొందుడి బలము ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు ఇహమునందు పక్షిరాజు వలె పైకెగురుదురు నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు ఊహించలేని శక్యము కాని వైనట్టి క్రియలను ఊహించలేని శక్తము కాని వైనట్టి క్రియలను యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె మోవు వేయుదురు. దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ లార్డ్. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ ప్రార్థనలో ప్రవేశించడానికి ముందుగా దేవుని వాక్యాన్ని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని వాటిని ధ్యానించి సంఘ ప్రార్థనలో ప్రవేశిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వరకు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 7 వరకు నేను చదువుతున్నాను. నాతో పాటు కలిసి మీరు కూడా చదవండి. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినీడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగునున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినీడలా మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మరొక మాట కూడా చదువుకుందాం. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి మనతో మాట్లాడను గాక. సంఘ ప్రార్థన. మరి అనేక సార్లు సంఘమంతా ఏకముగా కూడి ఏకాత్మతో దేవుని సందులో ప్రార్థించినప్పుడు
దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్టుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. అనేకమైన ఉదాహరణలు మనకి ఉంటూ ఉన్నాయి. అయితే ఒక ఉదాహరణ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, పేతురు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు మరి చెరసాలలో వేయబడ్డాడు. ఆ సమయంలో జరిగిన సంగతి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మరి పేతురు చెరసాలలో వేయబడిన తర్వాత సంఘం అంతా కూడా అత్యాసక్తితో మరి ప్రార్థన చేస్తుంది. ఆ సమయంలో మధ్యరాత్రి వేళ మరి ప్రభు దూత పేతురు దగ్గరకు వచ్చింది. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క మరి జైలులో పేతురున్న ప్రదేశం అంతా కూడా ఎంతో వెలుగుతో నింపబడింది. మరి తనకున్న చేతులకున్న సంఖ్యలు వాటంతట అవే ఊడి పడిపోయాయి. ఇంకా మరి పేతురు ప్రభు దూత పేతురుని తీసుకుని మరి చెరసాల బయటికి నడిపించింది. వారు మరి మొదటి గేటు, రెండో గేటు కూడా, మొదటి కావలివారిని, రెండో కావలివారిని కూడా మరి దాటి వెళ్ళిన తర్వాత మరి బయటకు వచ్చిన తర్వాత మరి పట్టణంలో ప్రవేశించే మార్గంలో ఒక పెద్ద ఇనుప గేటు ఉంది. అది కూడా దాని అంతటా అదే తెరుచుకుంది. అక్కడ మనం చూస్తున్నాం. తెరుచుకున్న తర్వాత అక్కడ మరి బయట వీధులను ప్రవేశించిన తర్వాత ప్రభుత్వం అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. పేతురు మరి ఆ రీతిగా ఎంతో అద్భుత రీతిగా మరి చెరసాల నుంచి విడుదల పొందుకున్నాడు అని మనం చదువుకుంటున్నాం. అయితే ఈ సంగతి ఎట్లా సంభవించింది, ఎట్లా సాధ్యమైంది అనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే, సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థిస్తుంది అని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సంఘం అత్యాసక్తితో ప్రార్థించిందో అప్పుడు మరి ఆ చెరసాలలో ఉంచబడిన ఒక పేతురు మరి ఆ యొక్క చెరసాల నుంచి అద్భుత రీతిగా మరి విడుదల పొందుకున్నాడు అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అదే రీతిగా మరొక ఉదాహరణ కూడా మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం మరి 20వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో అక్కడ మరి యెహోషాపాతు జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం గమనిస్తాం. యెహోషాపాతు మీదకి మరి శత్రు సైన్యాలంతా కూడా నలుదిశలా కూడా చుట్టుముట్టి వచ్చాయి. ఆ సమయంలో యెహోషాపాతుకి మరి ఏమి చేయాలో కూడా తోచలేదు. తోచినప్పుడు మరి యెహోషాపాతు ఉపవాస దినాన్ని ప్రకటించి మరి యూదా ప్రజలందరూ కూడా సమకూర్చి వారి సమక్షంలో అందరూ కలిసి ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ఒకసారి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. మరి ఆ రీతిగా మరి శత్రు సైన్యం అంతా కూడా నలుగు దిశలా చుట్టుముట్టినప్పుడు యెహోషాపాతు చేసిన పని ఇక్కడ మనం గమనిస్తున్నాం. 3వ వచనంలో ఒక మాట మనం చూస్తున్నాం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపవాలని చాటింపగా, ఈ రీతిగా మరి దేవుని యొద్ద విచారణ చేయడం కోసం ఉపవాస దినాన్ని యెహోషాపాతు ప్రకటించిన తర్వాత మరి యూదా ప్రజలందరూ కూడా మరి ఒక చోట కూడుకున్న తర్వాత మరి ఎంతో గొప్ప ప్రార్థన సూచించినట్లయితే 5వ వచనం నుంచి ప్రార్థన ప్రారంభమవుతుంది. అయితే అంతా వద్దు కానీ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషాపాతు చేసిన ప్రార్థన 12వ వచనంలో అతడు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఈ రీతిగా యెహోషాపాతు దేవుని స్థితిలో ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుని మీద పూర్తిగా ఆధారపడి మరి మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని సంపూర్ణంగా ఆయన మీద భారం వేసి తన చింత యావత్తు ఆయన మీద ఎప్పుడైతే వేసి ప్రార్థిస్తున్నాడో మరి ప్రభువు అతని ప్రార్థన ఆలకించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ ప్రార్థనలో మరి ఎవరెవరు పాలు పొందారు ఒకసారి మనం చూసినట్టయితే 13వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. యూదా వారందరూ కూడా శిష్యులతో, భార్యలతో, పిల్లలతో, నెలల శిష్యులు కూడా ఉపవాసం ఉండి అక్కడ మరి ప్రార్థనలో పాల్గొన్నట్టు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఈ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. అంతేకాదు మరి వారు ఎటువంటి యుద్ధం కూడా చేయకుండానే మరి ఎంతో అద్భుతంగా వారికి విడుదల అనుగ్రహించాడు అనే తర్వాత వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. ఈ రీతిగా మరి అనేకమైన అద్భుతాలు దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన అద్భుత కార్యాలు మన జీవితంలో కూడా ఆ రీతిగా ఎన్నో కఠినమైన సమస్యలు మనకి ఎదురైనప్పుడు వాటికి పరిష్కారం కావాలంటే మరి సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. అయితే సంఘ ప్రార్థన ఇందులో ఎవరు పాలు పొందాలి అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాధారణంగా రక్షణ పొందిన వారు ఇక సంఘ ప్రార్థనలో పాలు పొందుతూ ఉంటారు. అయితే వారిలో కూడా మరి ఏ రీతిగా వారు పాలు పొందాలి అది మనం గమనించాలి. ఏదో పలానా సహోదరుడు పాలు పొందుతున్నాడు కాబట్టి నేను కూడా పాలు పొందుతాను, లేదా పలానా సహోదరి పాలు పొందుతుంది కాబట్టి నేను కూడా పాలు పొందుతాను అనుకొని ఆ రీతిగా సంఘ ప్రార్థనలో పాలు పొందినట్టయితే అది సమంజసం కాదు, దేవుని దృష్టికి అది అనుకూలం కాదు అని మనం గమనించాలి. అయితే ఇక
రక్షింపబడిన వ్యక్తి అయినప్పటికీ మరి ఈ యొక్క సంఘ ప్రార్థనలో పాల్పొందే ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదటిగా తమ జీవితంలో మరి ఆ వ్యక్తిగత జీవితంలో దేవునితో ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉండాలని మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా దేవునితో ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండి తర్వాత మరి ఈ యొక్క సంఘ ప్రార్థనలో పాలు పొందాలి. అయితే రక్షింపబడిన వ్యక్తి మరి మొట్టమొదటిగా చేయాల్సిన విషయం మనకు అందరికీ తెలుసు. అనేక సార్లు మనం దాని గురించి చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తాం. రక్షింపబడిన వ్యక్తి వెంటనే చేయాల్సిన పని ఏమిటనేది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 47వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రతి దినం కూడా ఎవరైతే రక్షణ పొందుకుంటున్నారో అటువంటి వారిని వారితో అంటే సంఘంలో ప్రభువు చేరుస్తూ ఉన్నాడు అనేది మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా రక్షణ పొందిన తర్వాత మరి ఈ రీతిగా మరి ఒక మంచి సంఘం ఎక్కడైతే మంచి ఆత్మీయ ఆహారం లభిస్తుందో అటువంటి సంఘంలో మరి రక్షణ పొందిన వ్యక్తి చేర్చబడాలి అనేది మనం గమనిస్తున్నాం. రెండవదిగా ఆ రీతిగా చేర్చబడిన తర్వాత ఏ రీతిగా అతడు మరి కొనసాగాలి అది కూడా ఇదే అధ్యాయంలో మనం చూస్తాం. 42వ వచనంలో మనం చూస్తున్నాం అన్నమాట. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయటందును ఎడతెగక యుండిరి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన ఇవన్నీ కూడా మరి వారు కలిగి ఉండాలి అనేది మనం గమనిస్తున్నాం. అందుకే మరి వార కోడికల్లో మరి పాలు పొందడం అనేది చాలా మనకి ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే అన్ని కోడికల్లో మనం పాలు పొందుతున్నామో బైబిల్ స్టడీలో ఎంతో అపోస్తుల బోధ మనకు లభిస్తుంది. అదే రీతిగా చర్చ్ ప్రేయర్లో ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. తోటి విశ్వాసంలో సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా మరి ప్రభు దిన ముందు బలలో కూడా సహవాసాన్ని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా రక్షణ పొందిన వ్యక్తి సంఘంలో చేర్చబడాలి. తర్వాత ఈ రీతిగా వీటిలో మరి పాలు పొందేవాడుగా ఉండాలి అని మనం గమనిస్తున్నాం. అయితే వీటికంటే ముందుగా ప్రభు మరి ఉచితంగా మనకి రక్షణ అనుగ్రహిస్తున్నాడు. అంతేకాదు ఉచితంగా మనకు రక్షణ అనుగ్రహించిన ప్రభు మరి ఈ రీతిగా మనం సంఘంలో ఇంకా మరి చేరక ముందే ఆయన మన పట్ల చేస్తున్న ఒక కార్యం మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు చేసిన ఒక కార్యం మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మరి ఆయన తండ్రి అయిన దేవుడు ఎవరినైతే మరి ఆయన విషయంగా రక్షిస్తున్నాడో అటువంటి వారిని తన కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు యొక్క సహవాసానికి పిలుస్తున్నాడు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి రక్షింపబడిన వ్యక్తి ఇంకా మరి మొట్టమొదటిగా దేవుడే మరి తన కుమారుని సహవాసానికి పిలిచాడు కాబట్టి ఆ సహవాసంలో నిలిచి ఉండాలి అని మనం గమనిస్తున్నాం. తప్పక మరి ప్రభు యొక్క సహవాసంలో నిలిచి ఉండాలి. ఆ తర్వాతే సంఘ సహవాసం అనేది మనం గమనిస్తున్నాం. ఆ దేవునితో సహవాసంతో నిలిచి ఉండాలి అంటే మరి సహవాసం అంటే ఏమిటి? ఇద్దరు వ్యక్తులు సహవాసం కలిగి ఉంటున్నారంటే మరి దాని అర్థం ఏమిటి అనేది ఒకసారి మనం ఆలోచించినట్టయితే మరి సహవాసం కలిగిన ఇద్దరు వ్యక్తులు కూడా మరి ఆల్మోస్ట్ తరచుగా లేదా ప్రతిదినము ఎదురు కలుసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, కొంత సమయం గడుపుకుంటూ ఉంటారు. ఇది సహవాసం అంటే. అయితే ప్రభుత్వం మనం సహవాసం కలిగి ఉండడం అంటే ఏమిటనేది ఈ విషయంలో మనం మరి ఆలోచించినప్పుడు అనుదినం కూడా ప్రభువుతో తప్పక సమయాన్ని గడిపే విధంగా మనం ఉండాలి. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో మనం మాట్లాడుతూ ఉండాలి. ఆయన మనతో మాట్లాడుతూ ఉండాలి. ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది అని కూడా మనకి అనేక సార్లు మనం వింటూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం మరి చదివి దాన్ని ధ్యానిస్తున్నామో అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదివి ధ్యానించాలి. కేవలం చదివినంత మాత్రాన దేవుడు మనతో మాట్లాడు. ఆ చదివిన దాన్ని తిరిగి మనం సమయం తీసుకొని మరి దాని గురించి సంపూర్ణంగా దాని గురించి ధ్యానించాలి. అప్పుడే ఏదైతే వాక్యాన్ని మనం చదువుతున్నామో దాని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. రెండవదిగా మరి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా ఆయన సన్నిధిలో ఆయన మరి ఆయనతో మనం మాట్లాడే వారంగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థించినప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాం. ప్రార్థనలో మరి అనేక విషయాలు మనం దేవునికి విన్నవించుకుంటూ ఉంటాం. ఏదో ప్రార్థించడం అంటే ముక్కుబడిగా ఉదయం లేవగానే 2 ముక్కలు ప్రార్థించడం, పడుకునే ముందు ఏదో 2 మాటలు ప్రార్థించడం అది కాదు. కానీ మరి నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ప్రార్థనా సహవాసం కలిగి ఉండాలంటే మరి ఉదయం లేవగానే ప్రభు యొక్క సన్నిధిని మనం వెతికి మరి దినమంతటి కొరకు ఆయన్ని ప్రార్థించాలి. ఆయనకు విజ్ఞాపన చేసుకోవాలి. నా దినమంతా కూడా నాకు తోడుగా ఉండు, నాకు సహాయం దయచేయి ప్రభువా, నన్ను నడిపించి ప్రభువా, ఎటువంటి పాపంలో పడకుండా నన్ను కాపాడు అని రీతిగా ప్రభు సందులో మనం మొరపెట్టుకోవాలి. అదే తిరిగి మరి పండుకునే సమయంలో కూడా రాత్రి ఆయన సందులో చేరి ప్రభువా మరి దినమంతా మనం ఏం చేసాం, ఎటువంటి క్రియలు చేసాం అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఏ విషయాల్లో మనం తప్పిపోయామో అవి జ్ఞాపకం చేసుకుని వాటి విషయాల్లో ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోవాలి. అంతేకాదు వాటిని విడిచిపెట్టాలి. ఇది నిజమైన ప్రార్థన అంటే. ఇటువంటి ప్రార్థనా సహవాసం, ఇటువంటి మరి వాక్య ధ్యాన సహవాసం ప్రభుత్వం మనం కలిగి ఉండాలి. అదే ప్రభుత్వ సహవాసం కలిగి ఉండడం అంటే. దాని తర్వాతే మరి సంఘ సహవాసం. ఎప్పుడైతే ఈ రీతిగా ప్రభుత్వం మన సహవాసాన్ని కలిగి ఉంటున్నామో తద్వారా మనకి సంఘ సహవాసాన్ని కలిగి ఉండడానికి కూడా అది దారి తీస్తుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకసారి వెళ్ళినట్టయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం
3వ వచనంలో మనం ఇందాక ఒక మాట మనం చదువుకున్నాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని విన్న దాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసము తండ్రితో ఆయన కుమారుడైన క్రీస్తు కూడా ఉన్నది అని మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా రక్షింపడిన వ్యక్తి మొట్టమొదటిగా కలిగి ఉండాల్సింది తండ్రితో కుమారుడైన క్రీస్తు సహవాసాన్ని కలిగి ఉండాలి. ఇది దేనికి దారితీస్తుంది అనేది కూడా మనం చూసినట్లయితే మరి 7వ వచనంలో ఒక మాట మనం గమనిస్తున్నాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడలా. ఎప్పుడైతే ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటున్నామో ఆయన వెలుగు ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆ రీతిగా మనం నడుచుకుంటున్నామో అప్పుడు వెలుగులోని ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల ఆ రీతిగా చేసినప్పుడు మాత్రమే మనము అన్యోన్య సహవాసము గలవరమై ఉందము. మరి ఏదైతే సంఘంలో మనం ఉంటున్నామో ఆ యొక్క సంఘంలో ఉన్న తోటి విశ్వాసంతో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండడానికి అది దారితీస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిగా మరి సంఘ సహవాసాన్ని మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటి ప్రాముఖ్యంగా కావాల్సింది దేవునితో సహవాసం. ఆ దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడే అది మరి మన తోటి సహోదరులతోటి విశ్వాసులతోటి అన్యోన్య సహవాసం కలిగి ఉండడానికి అది దారితీస్తుంది. జాగ్రత్తగా గమనించినట్లయితే అన్యోన్య సహవాసం అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. అన్యోన్య సహవాసం ఏదో మామూలుగా సహవాసం చేయడం వేరు. మామూలుగా సహవాసం అంటే ఏదో ఫ్రెండ్షిప్ అన్నట్టుగా అర్థం వస్తుంది. అన్యోన్య సహవాసం దీనిలో మరి దానికి గూఢార్థంతో దాగి ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ కలిగిన వారమే, ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగిన వారమే వారితో సహవాసాన్ని కలిగి ఉండడం, ఒకరి బాధలు ఒకరితో పంచుకోవడం, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవడం, ఇవన్నీ కూడా అన్యోన్య సహవాసంలోకి వస్తున్నాయి. అటువంటి అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే మరి మొట్టమొదటిగా దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యంలో మనం హెచ్చరించడం పడుతున్నాం. ఈ రీతిగా రక్షింపడిన వారంగా మొట్టమొదటిగా మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ తర్వాత మరి ఈ రీతిగా దేవునితో సహవాసం ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో కొన్నిసార్లు మనకి మరి ప్రమాదం కూడా సంభవిస్తుంది. ఏ రీతిగా అంటే ఆయన వెలుగులో మనం నడుచుకుంటూ కూడా కొన్నిసార్లు మనకు తెలిసి కొన్నిసార్లు తెలియక కొన్నిసార్లు మరి మనం తప్పుదారిని పడుతూ ఉంటాం. తెలియక కొన్నిసార్లు తెలిసి కూడా మనం బలహీనతలు బట్టి కొన్నిసార్లు మనం మరి చీకటిలో నడిచే వారంగా మనం కొన్నిసార్లు ఉంటూ ఉంటాం. అటువంటిది మన జీవితంలో మనం కలిగి ఉండకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కేవలం దేవునితో మాత్రమే దేవునితో మాత్రమే సహవాసం మనం కలిగి ఉండాలి అని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దీని గురించే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో హెచ్చరిస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 16 వరకు కొన్ని మాటలు ఆయన రాస్తున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడ, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక. ఈ మాటలు మనం చూసినప్పుడు మరి అపోస్తలుడైన పౌలు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం విశ్వాసంగా జీవిస్తున్నప్పుడు అవిశ్వాసాలతో మనం జోడుగా ఉండకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఆయన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా మరి తీర్చబడ్డ మనము తిరిగి దుర్నీతి ఎవరైతే కలిగి ఉంటున్నారో, చెడు మార్గంలో నడుచుకుంటూ మరి విశ్వాసం లేకుండా నీతిమంతులుగా తీర్చబడకుండా పాపంలో ఎవరైతే నిలిచి ఉన్నారో, దుర్నీతి పనులు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారితో మనం ఎటువంటి సాంగత్యం కూడా కలిగి ఉండకూడదు అంటున్నాడు. వెలుగునకు చీకటితో ఏం పొత్తు, మరి ఆయన మరి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆయన మరి ఆ రీతిగా పిలిచినప్పుడు మనం చీకటితో ఎటువంటి పొత్తు కూడా మనం కలిగి ఉండకూడదు. ఆయన వెలుగు ఉన్నాడు కాబట్టి ఆ వెలుగులను పిలిచాడు కాబట్టి ఆ వెలుగులో మనం నడుచుకునే వారంగా ఉండాలి. చీకటితో ఎటువంటి పొత్తు కూడా కలిగి ఉండకూడదు అని హెచ్చరిస్తున్నాడు. మరి అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడ. అవిశ్వాసాలతో మనం మరి మన మరి క్రైస్తవ సహోదరుల్లోనే మరి విశ్వాసం లేని వారు చాలా మంది ఉంటుంటారు. అటువంటి విశ్వాసం లేని వారితో కూడా మరి విశ్వాసంగా మనం ఎటువంటి పాలు కలిగి ఉండకూడదని కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ఇవన్నీ కూడా మరి ఇదే అపోస్తలుడైన పౌలు మరికొన్ని మాటలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా మరికొన్ని మాటలు ఆయన చెప్తున్నాడు. చూడండి, ఒకసారి మనం జ్ఞాపకం చేసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో కొన్ని మాటలు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసింటిని. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోహులతో అయినను, దోచుకునే వారితోనైనను, విగ్రహార్థకులతోనైనను ఏమాత్రం సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చిన కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకుని వాడు కానీ అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. ఇక్కడ మరి చాలా స్పష్టంగా మరి ఇటువంటి వారితో మనం సహవాసం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు అని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. అయితే
ఈ లోకస్తులు ఎంతమంది ఉంటున్నారు? లోకస్తులైన వారు మరి జారులు, లోబులు, దోచుకునేవారు, విగ్రహార్థకులు ఎంతోమంది ఉంటున్నారు. వారితో కాదు, వారితో సంగతి చేయొద్దని కాదు, ఆ రీతిగా వారితో సాంగత్యం చేయకుండా ఉండాలంటే ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటున్నాడు. అయితే వారితో కాదు కానీ సహోదరుడిని లేదా విశ్వాసిని అని చెప్పుకుంటూ ఎవరైతే ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటున్నారో అటువంటి వారితో మనం సహవాసము, సాంగత్యము కలిగి ఉండకూడదని హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంత చాలా కఠినంగా ఆయన మరొక హెచ్చరిక చేస్తున్నాడు 13వ వచనంలో. మరి కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అంటున్నాడు ఆయన. అటువంటి వారు ఎవరైనా మరి విశ్వాసమని చెప్పుకుంటూ కూడా మరి మన సహవాసంలో ఉండి ఇటువంటి లక్షణాలు ఎవరైనా కలిగి ఉన్నట్టయితే అటువంటి వారిని మరి సంఘంలోంచి వెలివేయాలి అని ఎంతో కఠినంగా చెప్తున్నాడు ఆయన. మరి ఈ పరిస్థితి మనకి సంఘాల్లో మనకు కనబడదు. నేటి దినాల్లో అంత కఠినంగా మరి వెలివేసే పరిస్థితి మనకు లేదు. చూసి చూడనట్టు మరి ఊరుకునే పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయితే దేవుని వాక్యం అయితే ఖచ్చితంగా ఖండిస్తుంది. ఏమంటే అటువంటి వారిని వెలివేయాలి, అటువంటి వారితో ఎటువంటి సాంగత్యం, సాహసం కలిగి ఉండకూడదు అని మరి దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ రీతిగా మరి ఈ దేవునితో సాహసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా ఈ రీతిగా ఎవరైతే మరి ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటున్నారో అటువంటి వారిని ఒక మాటలో చెప్పాలంటే మరి చీకటిలో నడిచేవారు అని చెప్పొచ్చు, లేదా లోకానుసారంగా నడుచుకునేవారు అని కూడా మనం చెప్పవచ్చు. ఇటువంటి వారిని ఉద్దేశించి మరి యాకోబు భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఒకసారి మనం మాట చదువుకున్నట్టయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. అట్టి మనుషుడు దిమస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకి ఏమైనాను దొరుకునని తలంచుకొనరాదు. ఇటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో మరి దేవుడు కావాలి, లోకము కావాలి అని ఎవరైతే కలిగి ఉంటున్నారో అటువంటి వారిని ద్విమనస్కులు ఉంటున్నాడు యాకోబు భక్తుడు. అటువంటి వారు ద్విమనస్కులై ఉంటున్నారు. తమ మార్గంలో అన్నింటిలో కూడా అస్థిరులుగా ఉంటున్నారు. స్థిరత్వం లేదు. కొంతసేపు దేవుని మార్గంలో నడుచుకుంటూనే ఉంటున్నారు, అదే సమయంలో లోక మార్గంలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఎటువంటి స్థిరత్వం లేకుండా అస్థిరంగా వారి మార్గం ఉంటుంది. అటువంటి వారు మరి ప్రభు వలన వారికి ఏమైనా దొరుకుతుంది అని ఎంతమాత్రం కూడా తలంచుకొనరాదు అంటున్నాడు. ఇదే యాకోబు పత్రికలోనే మరికొన్ని మాటలు కూడా మరి ఆయన హెచ్చరిస్తున్నాడు. చూడండి, యాకోబు పత్రికలోనే 4వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో మరికొన్ని హెచ్చరికలు ఆయన చేస్తున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. ఎంతో మరి కఠినమైన మాటలు ఇక్కడ యాకోబు భక్తుడు అటువంటి వారిని ఉద్దేశించి అంటున్నాడు. ఎవరైతే ఈ రీతిగా మరి దేవునితో సహవాసం కలిగి ఉండి కూడా లోకంతో సాంగత్యాన్ని, సాహసాన్ని కలిగి ఉంటున్నారో అటువంటి వారిని వ్యభిచారులు అంటున్నాడు. మరి దేవునితో వారు వైరాన్ని కలిగి ఉన్నారు అంటున్నాడు. లోకంతో స్నేహం చేసేవారు అంటున్నాడు. అటువంటి వారికి దేవుడు శత్రువు అవుతాడు అని కూడా హెచ్చరిస్తున్నాడు. అయితే ఇటువంటి వారు ప్రార్థించినప్పుడు వారు మరి ఎటువంటి ఉద్దేశంతో వారు ప్రార్థిస్తున్నారు అది కూడా ఆయన తెలియజేస్తున్నాడు. మరి 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. అటువంటి వారు ప్రార్థించినప్పుడు మరి వారి యొక్క భోగముల నిమిత్తము ఉపయోగించుకోవడానికి దురుద్దేశంతో అడుగుతున్నారు. కాబట్టి వారి ఉద్దేశం సరైనది కాదు. కాబట్టి వారికి దేవుని ద్వారా ఏమి కూడా పొందుకోలేరు అని చెప్పి పొందలేకపోతున్నారు అని చెప్పి హెచ్చరిస్తున్నాడు. ఈ రీతిగా మరి దేవుడు కావాలి, దేవునితో సాంగత్యం కావాలి, దేవునితో సహవాసం కావాలి, లోకంతో కూడా సహవాసం కావాలి అనుకునే వారు ఈ రీతిగా ఉన్నవారికి మరి ప్రార్థించినట్లయితే వారికి దేవుని దగ్గర నుంచి ఏమి కూడా లభించదు అనే మాట మనం చూస్తున్నాం. తిరిగి మనం మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయానికి మరొకసారి మనం వచ్చినట్లయితే అక్కడ ఇటువంటి వారు ఏ రీతిగా మరి జీవిస్తున్నారు అనేది మరికొంత ఆయన యోహాను భక్తుడు వారి గురించి వివరిస్తున్నాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అటువంటి వారు ఎవరైతే ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటూ కూడా చీకట్లో ఎవరైతే నడుచుకుంటున్నారో, ఇటువంటి దిమనసులుగా ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వారు సత్యాన్ని జరిగించరు. వారు చెప్పేది అబద్ధం, మరి వారు సత్యాన్ని జరిగించరు అంటున్నాడు. అంతేకాకుండా మరొక మాట కూడా, వారు సత్యంలో నిలిచి ఉండరు అనే మాట కూడా దీనిలోనే మనం రాయబడుతుంది. అయితే ఈ సత్యమును జరిగింపరు దాని మాటకి అర్థం ఏమిటని ఆలోచించినట్లయితే సత్యం అనే మాటకి అర్థం దీని యొక్క వాక్యము. దీని యొక్క వాక్యమే సత్యము. ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటున్నాడు. అంతేకాకుండా మరి ఆయన ఆదియందు వాక్యమై ఉండి మరి
శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన వాక్యమన్న ఆ దేవుడు, మరి సత్యమైన ఆ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారు సత్యాన్ని జరిగించడం అంటే మరి ఆయన్ని ప్రభుని వెంబడించడం, లేదా ఆయన వాక్యాన్ని వెంబడించడం, లేదా ఆయన వాక్యానికి విధేయత చూపించట, ఆయన ఆజ్ఞలకు లోబడుట, అది సత్యాన్ని జరిగించడం అయితే అంటే ఈ రీతిగా ఎప్పుడైతే మనం సత్యాన్ని జరిగించే వారంగా ఉంటామో అప్పుడు మరి ప్రభు మన ప్రార్థన ఆలకించి మనం అడిగినవన్నీ కూడా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటాడని చెప్పి దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అదే మరొకసారి మనం చదువుకున్న వాక్యం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇదే మొదటి యోహాను 3:22 మనం చదువుకుంటున్నాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయడం అంటే అదే మరి సత్యాన్ని జరిగించడం. మరి ఆయన వెలుగులో నడుచుకుంటూ ఆయన వాక్యాన్ని విధేయత చూపిస్తూ మరి ఆయనకు ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఆయనకి ఇష్టమైనవి ఎప్పుడైతే మనం చేస్తున్నామో అప్పుడు మరి మనం అడిగినవన్నీ కూడా ఆయన వల్ల మనకి దొరుకుతాయి అని చెప్పి మరి దేవుని వాక్యం మనం హెచ్చరింపడుతున్నాం. కాబట్టి ఈ రీతిగా మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలని చెప్పి మనం హెచ్చరింపడుతున్నాం. అయితే మనం ప్రార్థించినప్పుడు కేవలం ఎల్లప్పుడు కూడా మన కోసమే మనం ప్రార్థన చేసుకునే వారంగా మనం ఉండకూడదు. చాలా మంది ప్రార్థనలు అదే రీతిగా ఉంటాయి. తన కుటుంబం, తన స్వార్థం, లేదా తన మహా అయితే తన తోబుట్టువులు, ఇంతకు మించి మరి ప్రార్థన వెళ్ళదు. అంతేకాకుండా వారు అడిగేది కూడా ఇప్పుడు తమ అక్కర్లే, నాకు అది కావాలి, ఇది కావాలి, ఈ రీతిగా ప్రార్థనలు ఉంటుంటాయి. అయితే ప్రార్థన అనేది మరి సంఘ ప్రార్థనకు వచ్చేటప్పటికి సంఘ ప్రార్థన అంటే ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుట, ఇది మనం గమనించాలి. సంఘ ప్రార్థనలో మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వారుగా ఉంటున్నాం. అనేక మంది మన చుట్టూ నశించిపోతున్న వారు ఉంటున్నారు. ఆ నశించిపోయే ఆత్మల కొరకు రక్షణ కొరకు మనం ప్రార్థించాలి. అంతేకాకుండా వారందరి అక్కర్ల కొరకు కూడా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అది సంఘ ప్రార్థన అంటే. అందుకే ఈ విషయంలో మనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే సమూయేలు ప్రవక్త పలికిన మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం, ఒక నిమిషం. మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో ఆ మాట మనం గమనిస్తాం. మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనంలో సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అంటున్నాడు అన్నమాట. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడను అగుదును, అది నాకు దూరమగును గాక అంటున్నాడు ఆయన. మరి జాగ్రత్త గమనించినట్లయితే నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం ప్రార్థన చేయటం మానివేసినట్టయితే అది తనకు పాపం అవుతుంది అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నాడు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. మరి సమూయేలు ప్రవక్త, ఆయన మరి ప్రవక్తగా ఉన్నాడు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలకు యాజకుడిగా ఉన్నాడు. ఇక యాజకుని యొక్క ధర్మం ఏంటంటే మరి దేవుని సందులో ప్రజల యొక్క పాప పరిహారం కొరకు బలులు అర్పించాలి. రెండవదిగా వారి కోసం దేవుని సందులో విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి అందుకే ఈ మాట మరి సమూయేలు ప్రవక్త పలుకుతున్నాడు. ఈ సందర్భం కూడా మనకు తెలుసు. మరి ఇశ్రాయేలు ప్రజలు లోకాలస్తులకందరూ కూడా ఒక రాజు ఉన్నాడు, మాకు కూడా రాజుని నియమించమని మరి సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతాడు. అయినప్పుడు దేవుని సందులో సమూయేలు మరి ఈ విషయాన్ని పెట్టినప్పుడు మరి దేవుని చిత్తానికి అది ప్రతికూలంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు సమూయేలుతో, వారు మరి నిన్ను కాదు కానీ నన్నే రాజుగా ఉండకుండా విసర్జించారు అంటున్నాడు. అదే విషయాన్ని మరి సమూయేలు వచ్చి మరి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. మీరు ఈ యొక్క రాజును నియమించమని దేవుణ్ణి కోరటం ద్వారా మీరు దేవుణ్ణి విసర్జించారు, దాని ద్వారా మీరు ఎంతో పాపాన్ని మూటకట్టుకున్నారు అని చెప్పినప్పుడు వారు ఎంతో భయపడిపోయి, అయితే మరి ఈ పాపం నిమిత్తం మా కోసం మరి దేవుని సన్నిధిలో నువ్వే ప్రార్థించు అని సమూయేలును అడుగుతున్నారు. అడిగినప్పుడు సమూయేలు ఈ మాట అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడను అగుదును అంటున్నాడు. కాబట్టి మనం కూడా మరి నేటి దినాన్ని చూసినట్లయితే ప్రభుని యేసుక్రీస్తు వారు నేటి దినాల్లో ఆ యొక్క బలులు అర్పించే పని మనకు లేదు. ఒకేసారి ఆయన తాను శిలువ మీద బలిగా అర్పించుకున్నాడు. అంతేకాదు మరి నేడు మరి మనందరి పక్షంగా విజ్ఞాపన చేయడానికి ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో ఆయన విజ్ఞాపనకర్తగా మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మరి అంతేకాదు మరి ఆయన మన కోసం విజ్ఞాపనకర్తగా ఉంటూనే తన సహవాసంలోనికి మనల్ని పిలిచాడు. ఆయన సహవాసంలో పిలవడం మాత్రమే కాదు, మరి రాజులు అయిన యాజక సమూహంగా మనల్ని ఆయన మరి నియమించాడు. కాబట్టి ఏదైతే విజ్ఞాపన ప్రార్థన ఆయన మన కోసం చేస్తున్నాడో అదే రీతిగా మనం కూడా రాజులైన యాజక సమూహంగా పిలువని మనం కూడా మరి అనేక మంది కోసం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఏదైతే సమూయేలు చెప్తున్నాడో అలాగా మరి ప్రార్థన చేయకపోయినట్టయితే పాపం కలుగుతుందని చెప్తున్నాడో అదే రీతిగా మనం కూడా మరి ఇతరుల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేయటం లేదో దాని ద్వారా మనం కూడా పాపాన్ని మూట కట్టుకుంటున్నాం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ విషయంలో మరి యాకోబు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును,
మేలైనది చేయాలని తెలిసి కూడా ఆ మేలు చేయకపోతే మనకి పాపం కలుగుతుంది అంటున్నాడు. మరి రాజులని యాజక సమూహంగా దేవుడు మనల్ని నియమించాడు. కాబట్టి యాజకులంగా మనం చేయాల్సింది ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ విషయం తెలిసి కూడా ఒకవేళ మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయకపోయినట్టయితే అది మనకి పాపం కలుగుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం దేవుని సంధిలో విజ్ఞాన ప్రార్థన చేయడానికి మన సంఘంగా మనం కోరుకున్నాం. మొట్టమొదటిగా మనం రక్షణ పొందిన వారంగా మొట్టమొదటిగా ప్రభుత్వ సహవాసాన్ని కలిగి ఉండాలి. అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన మనతో మాట్లాడే సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అనుదినము ఆయన సందులో నిజంగా మొరపెట్టేవారంగా ప్రార్థించేవారంగా ఉండి ఆయనతో మనం ఆయనతో మాట్లాడే ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. తద్వారా సంఘంలో ఉన్న తోటి విశ్వాసులతో మనం సహవాసాన్ని కూడా మనం కలిగి ఉంటున్నాం. ఆ రీతిగా ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో అప్పుడు నిజంగా ఈ యొక్క యాజక ధర్మాన్ని ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన చేసే ఆ యొక్క ధర్మాన్ని మనం సరైన రీతిలో మనం నిర్వర్తించగలము అని గమనిస్తున్నాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. దయచేసి మీరు మీ కుటుంబాలతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రాముఖ్యంగా మనం ఈ దినాల్లో చేసే ప్రార్థన అంశాలు కోవిడ్-19 గురించి భారంతో ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఈ వ్యాధిని ఈ ప్రపంచంలో నుంచి దేవుడు తీసివేయనట్లుగా ప్రార్థన చేస్తాం. మన బస్తీల్లో ఎక్కువ ఉంది, సిటీలోను రాష్ట్రాల్లో కూడా ఎక్కువ ఉన్నాయి. దేశంలో ప్రపంచమంతటా చాలామంది దీని ద్వారా బాధపడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. ప్రభు మన ప్రజలను, మన తరంలో ఉన్న ప్రజలను ప్రేమించి దేవుడు వారికి సువార్త వినే ఒక అవకాశం, సెకండ్ ఛాన్స్ ఇచ్చేలాగా కూడా ప్రార్థన చేస్తాం. నిజమైన దేవుడు యేసుప్రభుని గ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వారు ఇక్కడ ప్రపంచంలో మిగిలిన రాజ్యాల్లో కూడా, అగ్ర రాజ్యాల్లో మిగిలిన ప్రదేశాల్లో సరియైన తీర్మానాలు, డెసిషన్స్ చేయట్లో వారికి దేవుడు జ్ఞానం ఇచ్చినట్లు, యాకోబు 8:5 ప్రకారం దేవుడు జ్ఞానం ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. ప్రజలు కూడా దాన్ని పాటించాలి. వారు పాటించకపోతే ప్రయోజనం ఏంటి కదా. కాబట్టి వారి కోసం కూడా భారంతో ప్రార్థించండి. చాలామంది ఫ్రంట్ లైన్లో ఉండి నర్సెస్, డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ వీరందరూ రాత్రి మగళ్ళు పనిచేస్తున్నారు. వారికి అఫెక్ట్ అవుతుంది ఇది. మళ్ళీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోతున్నారు. కాబట్టి ఈ తీవ్రమైన వ్యాధి నుంచి వారిని కూడా దేవుడు భద్రపరిచినట్లు ప్రార్థించండి. పోలీస్ డిపార్ట్మెంట్స్ వారికి చాలా బాధ్యతలు ఉన్నాయి. వీటన్నిటిలో ప్రభు వారికి కృప ఇచ్చినట్లుగా, భద్రత ఇచ్చినట్లుగా దయచేసి ప్రార్థించండి. దేవుడు తాను దూసిన ఈ ఖడ్గాన్ని తిరిగి వరలో పెట్టుకునేలాగా ప్రార్థన చేయండి. ఇవి దేవుని తీర్పులని నిస్సందేహంగా మనకు తెలుసు, కానీ ప్రజలు కూడా తెలుసుకోవాలి. కాబట్టి వారి కోసం ప్రార్థించండి. విశ్వాసులైన మనము అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటామో, మన జీవితాన్ని మనం పవిత్రపరచుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, ఇతరులకు సువార్త ప్రకటించడానికి, వారి కోసం ప్రార్థన చేయడానికి, అలాగే దీన్ని ఈ ఆటంకాలని మనం అవకాశాలుగా మనం మార్చుకుందాం. టైం మేనేజ్మెంట్, ఇంట్లో చాలా టైం ఉంది, విశ్వాసులు వేస్ట్ చేయకుండా దేవుని వాక్యంలో ఎక్కువ సమయం గడిపేలాగా, అలాగా ఈ ఆటంకాలున్న ఈ పరిస్థితులను మనము మంచి అవకాశాలుగా మార్చుకోవడానికి ప్రభు జ్ఞానం ఇచ్చినట్లు మనకు ప్రార్థన చేస్తాం. శత్రువు ప్రవేశించకుండా కూడా ఈ సంఘాల్లో కూడా, మన స్థానిక సంఘాల కొరకు ప్రార్థన చేయండి. శత్రువు కార్యాలు దేవుడు లయం చేయనట్లుగా కూడా ప్రార్థన చేయండి. మనకిచ్చిన వాగ్దానాల షీట్ మీకు ఈసారి డిస్ప్లే చేస్తారు వీరైతే. సో మీరు దాన్ని కాపీ ఉంచుకోండి. దాంట్లో అంశాల కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా ఆన్లైన్ మినిస్ట్రీ, రెగ్యులర్గా ఫిజికల్గా గ్యాదర్ అయ్యేవాళ్ళము, ఇప్పుడు దాని బదులు ఆన్లైన్ మినిస్ట్రీసే కంటిన్యూ అవుతున్నాయి కదా, మీకు తెలుసు అవి. ఇంకా మీకు ఏమైనా కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటి కోసం ప్రార్థన చేయండి. మేము మీకోసం ప్రార్థన చేయాలని మీరు ఆశిస్తే నా నంబర్కు 9849854267కి మీరు మెసేజ్ పంపిస్తే వాట్సాప్లో కానీ మామూలుగా కానీ దానికోసం చివరిలో మనం ప్రార్థన చేస్తాం. గుర్తుంచుకుంటారా మరి? కరెక్ట్గా 8:30కి మనం చివరి ప్రార్థన ఆశీర్వాదం కొరకై మనం చేరుతాం. ప్రభు మన మీద దేవుని ఆత్మను, ప్రార్థన ఆత్మను, పరిశుద్ధాత్మను కుమ్మరించును గాక.